తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. కూటమి ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. తమ పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయమని అడిగితే చాలు అధికార టీడీపీ నేతలు రైతులపైన దాడులు చేయడమే కాకుండా వారిపైన అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తున్నారు. మామిళ్లపల్లి కేంద్రంగా జరుగుతున్న టీడీపీ నేతల కుట్రలతో ప్రభుత్వానికి ఫుల్గా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ ని బయటపడడానికి ప్రయత్నిస్తున్న పాలకులు తప్పుల మీద తప్పులు చేస్తూ నియంతృత్వ పాలనను తలపిస్తున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని 2400 రూపాయలకు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో గత నెల 25వ తేదీన దీక్ష నిర్వహించారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర మొక్కజొన్న పంటను తన అనుచరులతో కేవలం 1600 రూపాయలకు కొనిపించి సంఘం డైరీలో దాచి రైతులను మోసం చేస్తున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. దీనిపై మండిపడ్డ ధూళ్లిపాళ్ల నరేంద్ర తన అనుచరులను అంబటి మురళీ సొంత ఊరైన మామిళ్లపల్లికి పంపించి అక్కడి మొక్కజొన్న రైతులపై దాడి చేయించారు. ధూళ్లిపాళ్ల అనుచరులు మామిళ్లపల్లి వచ్చి రైతులను కొట్టిందే కాక రివర్సులో మొక్కజొన్న రైతులపైనే అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారు. అంతేకాకుండా మామిళ్లపల్లి రైతులు మొక్కజొన్న పంటను దాచుకున్న రేకుల షెడ్డును శాంతి భద్రతల సమస్య పేరు చెప్పి సీజ్ చేయించారు ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల. ఆ షెడ్డు అంబటి మురళీదని, ఆయనే మొక్కజొన్న అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయించారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర ఆరోపించినట్టు మామిళ్లపల్లి రేకుల షెడ్డు అంబటి మురళీది కాదు. ఆ రేకుల షెడ్డులో ఉన్న మొక్కజొన్న నిల్వలు మురళీవి కాదు అని అధికారులు తేల్చారు. దాంతో ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల అబద్ధం ఆడుతున్నారనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు అక్రమంగా సీజ్ చేసిన రేకుల షెడ్డును ఓపెన్ చేసే వరకు తమ పోరాటం ఆగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మామిళ్లపల్లి మొక్కజొన్న రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్ ను అడ్డుకొని రచ్చరచ్చ చేశారు పోలీసులు. మామిళ్లపల్లి గ్రామంలో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబాలను, మొక్కజొన్న రైతులను పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జూపుడి ప్రభాకర్ మామిళ్లపల్లి వెళ్లారు. ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత అంబటి మురళీ ఇంటికి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అంబటి మురళీని అరెస్టు చేశారు. ఆయన ఇంట్లోకి అక్రమంగా చొరబడిన పోలీసులు అక్కడున్న జూపుడి ప్రభాకర్ ను బయటకు తీసుకురావడానికి ఆయన పైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా పరకాల ప్రభాకర్ చెప్పినట్టుగా ఉన్నట్లయితే ఈ రోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించినట్టే. కానీ ఎక్కడో మాయ జరిగింది. ఎస్, ప్రజలు ఇచ్చిన తీర్పును మేము అంగీకరిస్తున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే గొంతు నొక్కేస్తామంటే కుదరదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు మాకున్నాయి. ముందు వెంటనే ఆ గోడౌన్ విడుదల చేయాలని మా ఫస్ట్ డిమాండ్. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా 2400కి మా ప్రధాన డిమాండ్ ఏందో దానికి అనుగుణంగా ఈ ధూళిపాళ్ల నరేంద్ర అనేటువంటి కిరాతకుణ్ణి మొక్కజొన్నల బకాసురుని పక్కన పెట్టి వెంటనే మద్దతు కేంద్రాలు తెరిపించాలనేది మా రెండో డిమాండ్. రైతులను పరామర్శించడం నేరమా? ఎందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు? ఎందుకు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని జూపుడి ప్రశ్నించినా సరే పోలీసులు ఏమాత్రం లెక్క చేయలేదు. ఆయన్ను కాళ్లు చేతులు పట్టుకుని లేపి తీసుకొచ్చి పోలీస్ జీప్లో పడేశారు. అక్కడ్నుంచి చేబ్రోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జూపుడితో పాటు అంబటి మురళి కలెక్టర్ను కలవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రభుత్వ నియంతృత్వ పాలనను ప్రశ్నిస్తూనే ఉంటామని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు.